పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ అయితే పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన రోజు అంటే ఈరోజు హనుమాన్ జయంతి. అయితే హనుమాన్ జయంతి రోజే నామినేషన్ అయ్యడం అనేది ఒక సెంటిమెంట్ కింద కూడా పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు అనుకోవచ్చు. అయితే ఆ నామినేషన్ వివరాలు మనతో పాటు తెలియజేస్తానికి సూర్యదేవర్ లత గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలుకి 2024లో నామినేషన్ అని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ నామినేషన్ ఒక హిస్టరీ కింద మనం చూసుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడో వంగవీటి మోహన్ రంగాకు వచ్చినంత ఫాలోయింగ్ కావచ్చు, అంత జనాలు కావచ్చు, అసలుకి చూస్తుంటేనే మన లైవ్లో అసలుకి ఒక రేంజ్ ఫాలోయింగ్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ నామినేషన్ మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే పవన్ సామాజిక వర్గంగా తీసుకుంటే కాపు కూడా ముద్రగడ గారు ఫెయిల్ అయిపోయారు. సో ఆయన సక్సెస్ఫుల్గా పొలిటీషియన్గానూ లేరు, ఆయన ఎవరి కిందైనా తొత్తు కిందలాగా అయిపోయారనేది మనం గత నుంచి చూస్తున్నాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గర కొమ్ముగాయటం, ఆయన పర్సనల్ దీనికి డబ్బులు వెనకేసుకోవటమే చేస్తూ వచ్చారు. ఆ సామాజిక వర్గానికి ఆయన ఏమీ చేయలేదు. సో వాళ్ళల్లో అందరిలో కూడా ఒక జోష్ అన్నమాట. పవన్ కళ్యాణ్ వచ్చాడు మన సామాజిక వర్గం నుంచి, సో అతన్ని మనం వెన్నుదండుగా ఉండాలి, అతన్ని మనం సపోర్ట్ చేయాలి, అతన్ని గెలిపించుకోవాలి అని పిఠాపురం మొత్తం కూడా నియోజకవర్గం అంతా కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తాం, ఆయన గెలిపే మా ధ్యేయం అనేటట్టు పనిచేయడానికి అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏదైనా ఫేస్ చేస్తాం. రేపు ఇప్పుడు రాయలసీమ గూండాలని తరలించాడు కదా, తరలించినా కూడా మేము ప్రాణాలకు తెగించైనా మేము గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ గారిని. సో ఆ నమ్మకం ఇది మాకుంది. పవన్ కళ్యాణ్ గారు పక్కాగా గెలుస్తారు. ఈరోజు మనం ఆయన నామినేషన్ చూస్తుంటే ఆ జనం, లక్షలాది మంది జనం కానివ్వండి, అక్కడ ఎంత పండగ వాతావరణం. ఇప్పుడే గెలిచిపోయారా అంటే ఎలక్షన్ బిఫోరే ఇట్లా ఉంటే, సో రేపు పొద్దున రిజల్ట్స్కు ముందు మనం ఇది ఇలాంటిది మనం చూస్తున్నామంటే ఇప్పుడే గెలిచిపోయారు అన్నట్టు. సో ఇది చూసి వంగా గీతకి ముందే టెన్షన్ ఎప్పుడో నుంచో స్టార్ట్ అయ్యింది. ఆవిడకి మనం గెలవము అనేది అయితే ఎంత ఖర్చు పెట్టినా, ఎందుకంటే ఇప్పుడు 500 కోట్ల వరకు అక్కడికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ ఎలాగైనా ఓడించాలి పవన్ కళ్యాణ్ గారిని. సో ఈసారి అంటే గతం నుంచి ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఓడిపోతే ఆయన నిరుత్సాహపడిపోయి రాజకీయాలకే దూరం అయిపోతాడు అనే ఒక ఉద్దేశంతో కానివ్వండి, ఆయన ఎలాగైనా ఓడించాలనే ఒక ఆలోచనలో ఉండటం మూలన 500 కోట్లు తరలించాడు. సార్ రాయలసీమల నుంచి గూండాలను కూడా తరలించడం జరిగింది. ఇవి ఎన్ని చేసినా కూడా అక్కడ ప్రజలకైతే ఎలాగైనా ఇవన్నీ ఎదుర్కోవాలనైతే సిద్ధమైపోయారు. ప్రజలందరూ కూడా ఇది ఎదుర్కొని ఎలాగైనా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకోవాలనేది. వంగా గీత ఎలాగో డౌన్ అయిపోయింది. ఇప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది ఇంత భారీ మొత్తంలో జన సమీకరణ జరిగి అక్కడ ఆయన్ని ఓట్ చేయటం. సరే ఇదంతా నిరుత్సాహం చూస్తుంటే సజ్జల గారి మాటలు వింటున్నాం. చిరంజీవి గారేమో ఎవరైనా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకునే ఇది ఎవరికైనా ఉంటుంది, అవి భావం వ్యక్తపరుస్తారు కదా. సో అది ఆయన చెప్పారు. కూటమితో కలిగిన తెలుగుదేశమే కానివ్వండి, జనసేన, బీజేపీకి నా మద్దతు ఉంటుంది అని చెప్పాడు. దానిలో తప్పేంటి? సో ఈయన సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన్ని యాక్చువల్లీ ఈసీ ఖండించింది, నువ్వు పొలిటికల్ వాటికి మాట్లాడొద్దని ఖండిస్తే కూడా తిప్పి మళ్ళీ అదే చేస్తున్నాడు, తిప్పి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. సో అది కూడా సింహం సింగిల్గా వస్తుందంట. ఏంటి సింగిల్గా వచ్చేది? సో ఇంట్లో కుటుంబ సభ్యులే నమ్మట్లేదు ఆయన్ని, కుటుంబ సభ్యులే ఉండట్లేదు. సో నువ్వు మళ్ళీ ఇప్పుడేమో సింహం సింగిల్గా వస్తుంది, ఏ పార్టీ వాళ్ళు నమ్మట్లేదు. పొత్తుకు ఏ పార్టీ వాళ్ళు, లెఫ్ట్ పార్టీలు కానీ ఏ పార్టీలు కూడా పొత్తుకు అంటేనే జగన్మోహన్ రెడ్డి అంటేనే భయపడతారు. ఆ పొత్తులో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని చంపేసి మళ్ళీ ఆ సింపతి ఓటు క్రియేట్ చేసుకుంటాడు అనేది అయితే మనం గతంలో చూసాం కాబట్టి వాళ్ళకు కూడా ఆ భయం ఉంది. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా పక్కన ఉంటే ఎలక్షన్ బిఫోర్ కదా, సో ఈ చంపేస్తాడేమో మళ్ళీ అదొక ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో సింగిల్గా ఉండకుండా ఇంకెవరు ఉంటారు? ఒకళ్ళే ఉంటారు. సో ఈ ఆపోజిషన్ పార్టీలన్నీ కలిసాయి. సో వాళ్ళందరూ అంటే ప్రజాదరణ చూసి ఓర్వలేనితనం. సో స్క్రిప్ట్ ఒక్కొక్కళ్ళు పట్టుకొని దిగుతున్నారు. సజ్జల గారు మాట్లాడారు, నిన్న పోసాని గారు మాట్లాడారు. సో 4 పెళ్ళాలని మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని ఏమైపోద్ది? అది వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఆయన చట్టపరంగా డైవర్స్ ఇస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ వాళ్ళకి ఇచ్చేసి, సో అది వాళ్ళ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకున్నప్పుడు అది ప్రజల సమస్య ఎలా అవుతుంది? సో అది ఆయన పర్సనల్, ఆయన వ్యక్తిగతం. ప్రజల సమస్య ఏదంటే హత్య అనేది వివేకానంద రెడ్డి గారిని చంపారు చూసారా, అది ప్రజా సమస్య. సో ఆ చనిపోవటం అనేది ప్రజా సమస్య. ఇక్కడ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవటం, ఈయన వాళ్ళ కాంపన్సేషన్ కట్టించేయటం, సో ఇవన్నీ వాళ్ళు బయట వచ్చి చెప్పాలి.
ఎవరైతే ఆయన పెళ్లి చేసుకున్నారో వాళ్ళు బయట చెప్తే కానీ దాన్ని సీరియస్గా తీసుకోవాలి. కానీ అలాంటప్పుడు మనం సీరియస్గా తీసుకొని దాని గురించి డిస్కషన్లు పెట్టు, దాని గురించి స్టేజ్ల మీద మాట్లాడటం అనేది అనవసరమైన విషయం. సో అది ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయనకి సింపతి క్రియేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇంతకుముందు రేణు దేశాయ్ కూడా తను చాలా పక్కగా చెప్పేసింది. యాక్చువల్గా తను చాలా మంచి పర్సన్, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఎవరిని చూడలేము. ఆయన ఏంటంటే జనాల కోసమే ఆయన పరితపిస్తుంటాడు. పిల్లల్ని కూడా పక్కన పెట్టి మరి జనాల కోసం వచ్చాడు. ఆయన అంత మంచి వ్యక్తి ఇంకోలే. ఆయనకు సంబంధించిన భార్య చెప్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటనేది అసలు అర్థం కావట్లేదు. అంటే ఏదో ఒక నింద, ఒక మచ్చ చూపెట్టాలి. కానీ ప్రజలకు కూడా తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళ భార్యలైనాలు నష్టపోయి ఉంటే ఒకవేళ నష్టపోయి ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు కదా వీళ్ళకేంటి బాధ. ఇక్కడ నష్టపోయిన చెల్లెళ్ళు కానివ్వండి, హత్య చేయబడ్డామని చెప్పే ప్రజలే కానివ్వండి, కడపలో ఉన్న జనాలే కానివ్వండి, అందరూ ఒక హంతకుడిని వేలెత్తి చూపుతుంటే అతనికి నువ్వు మద్దతు పలుకుతుంటే అది తప్పు అక్కడ. ఇది కాదు కదా. అలాంటి వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేస్తా తిరుగుతున్నది, అక్కడ నువ్వు రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతాడు ఏంటి? అసలు అందరినీ గురించి మాట్లాడటం అట్లాంటి దానికోసం వీళ్ళందరినీ సజ్జల గారు లాంటి వాళ్ళని, పోసాని గారు లాంటి వాళ్ళని, ఈ రోజా లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయించటం, నోటుకు వచ్చినట్టు మాట్లాడించటం, ఇది అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు దాని మూలాన్ని ఎట్లా అవుతుందో తెలుసా, సింపతి క్రియేట్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ పెళ్లి చేసుకున్నాడు, దాన్ని ఎందుకు ఇంత చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ పాపం మంచోడు, నోరెత్తి ఏం మాట్లాడగలుగుతాడు? పర్సనల్ విషయాలు లాగుతున్నాడు. ఆయన దేశానికి ఏమైనా నష్టం చేశాడా? ఆయన మూలాన రాష్ట్రం ఏమైనా నష్టపోయిందా? దీని గురించి ఆలోచిస్తారు. అంటే ప్రజలకు ఏదైనా ఎక్కడైనా సమస్య జరిగిందా దీని గురించి ఎవరైనా చర్చించుకుంటారు. సో ఏదేమైనా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆయన ఈరోజు నామినేషన్ వేయటమే కానివ్వండి, వాళ్ళ కులదేవుడి కింద ఆంజనేయ స్వామిని కొలవటమే కానివ్వండి, వాళ్ళకి కలిసి వచ్చిన రోజు కింద ఈరోజు వేస్తున్నారు నామినేషన్. కాబట్టి సక్సెస్ఫుల్గా ఆయన 1,00,000 మెజారిటీతో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వారు వన్ సైడ్ అన్నట్టు డిసైడ్ అయిపోయింది, ఆయన గెలుస్తారనేది డిసైడ్ అయిపోయింది. కాకపోతే ఎలా అయినా ఆపాలనే దానిలో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీరు స్వతంత్రంగా మీకు నచ్చిన వ్యక్తికి వేయండి, ఎవరైతే మీకు అండగా ఉంటారో, ఎవరైతే మీకు పని చేస్తారో మీరు వాళ్ళని ఆలోచించి చేయండి, రాష్ట్రం డెవలప్ కోసం మీరు ఆలోచించండి అని ఖచ్చితంగా ఆయన చెప్తున్నారు కదా. అయితే వీళ్ళు పంపించిన 500 కోట్లు అనేది బూడిదలో పోసిన బొగ్గుపాలు అయిపోతుండొచ్చు అనుకుంటా వైసీపీకి సంబంధించి. ఎందుకంటే వంగ గీత గారు ఎలాగో ఇంకా రాజకీయం జీవితం సమాప్తం అవుతుంది కాబట్టి ఆ డబ్బులు ఆమె వెనకేసుకుంటుంది. అంతకుమించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఓడించలేమనేది తెలిసినప్పుడు ఆవిడ సేఫ్గా ఆమెను చూసుకుంటుంది కదా. సో పంపించిన జనాల్ని పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు వాళ్ళు అక్కడ, కాకపోతే ఇప్పుడు రేపు పొద్దున సీరియస్ అవుతాయి కేసులు. అంటే ఇది వరకు ఉన్నట్లు ఉండదు, ఇంకో 4 వారం నుంచి ఇంకా యాక్టివ్గా సీరియస్గా కేసులు కూడా పడతాయి. ఎవరైనా అక్రమంగా కానివ్వండి, ఎవరి మీద గొడవలకే కానివ్వండి, ఏదైనా ఇప్పుడు చెప్పారు బ్లేడ్తో ఘాట్లు పెడుతున్నారు, అలాంటివి జరుగుతున్నాయి అని. అలాంటివి జరిగితే కేసులు అవ్వటమే కానివ్వండి, అరెస్ట్ చేయటమే కానివ్వండి, ఇలాంటివి సీరియస్ అవుతాయి. ఖచ్చితంగా వాళ్ళకందరికీ జైలుకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంటుంది. ఇట్లాంటి రౌడీల్లో మోకనో ఎవరైనా పంపించినా కూడా అల్లరి మోకని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది కూడా ఉంటుంది. కాబట్టి సో అవన్నీ కూడా ఎట్లాగో ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి అనేది అయితే మటుకు ఫెయిల్యూర్ అయ్యటం మటుకు ఖచ్చితంగా కనపడుతుంది. ఆయనకి ఏం చేయాలి, ఎలా మనం దీనిలో నుంచి బయట రావాలి, ఆ గులకరాయి విషయం కానివ్వండి, ఆదిత్య కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, ఈరోజు మొన్న మనం చూసాం లోకేష్ గారి మొన్నే గెలిచిపోయినంత ఆనందం అనిపించింది ఆయన నామినేషన్ టైం. ఆ రోజు చూసాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది చూస్తున్నాడు. ఆయనకి ఏం చేయాలి, ఎటుగా మన పరిస్థితి ఏంటి అని దిక్కు తెలియని పరిస్థితిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే దానికి వీళ్ళందరినీ రుద్దుతున్నాడు. సజ్జల్ని, పోసాని వీళ్ళందరినీ రుద్ది నోటుకొచ్చినట్టు మాట్లాడండి అని చెప్తున్నాడు. అది మనకు పక్కాగా కనపడుతుంది కదా. అది కాక ఇక్కడ చూసుకుంటే కాపులకి ఆరాధ్య దైవంగా భావించేటువంటి వంగవీటి మోహన్ రంగ ఒకానొక టైంలో ఆయనకు సంబంధించిన సభలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రం ఇదే రకమైన జనాన్ని మనం చూసాం. అప్పుడు ఇంకా పూర్తి మీడియా కూడా సరిగ్గా లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక వంగవీటి మోహన్ రంగతో పోలుస్తున్నారు. సో దాన్ని ఎంతవరకు చెప్పొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాదరణ కలిగిన నాయకుడు కావాలనేది వాళ్ళ కమ్యూనిటీలోనే కానివ్వండి ఎవరైనా కోరుకుంటారు. సార్ రేపు పొద్దున ప్రజలకు దగ్గరగా, అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎంత అనుకున్నా కూడా సెన్సిటివ్గా ఒక అద్దాల మేడల్ లాంటి, అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తి వచ్చి ఇమడగలుగుతాడా అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ లాగా ఉండింది. కానీ అదంతా ఛేదించారు ఆయన. సో ఖచ్చితంగా జనాల్లో తిరుగుతున్నారు, డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాడు, ఎలక్షన్ క్యాంప్ 3 సార్లు చూశారు ఆయన. సో క్యాంపెయిన్ చేస్తున్నారు, తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాడు.
సో ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారనేది ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. అయితే కాపుకు సంబంధించిన ఎవరైతే నేతలు అని చెప్పుకుంటున్న ముద్రగడ గారు ఉన్నారో వారు కూడా కాపులకు అధినేత అని చెప్పుకున్నారు. ఆయన పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వంగవీటి మోహన్ రంగ, ముద్రగడ అంతకుముందు ఏదో కాపుల అధినేత అనుకున్న పొజిషన్ ఇప్పుడు చిరంజీవి గారు తీసుకున్నారు. సో ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో పిఠాపురంలో ఖచ్చితంగా 1,00,000కు పైగా మెజారిటీతో గెలవబోతున్నారన్న సంగతి అయితే తెలుస్తుంది. సో అసలుకి అక్కడ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా, లేదా యునానిమస్గా ఇచ్చేస్తే బెటర్ అంటారా? పిఠాపురం యునానిమస్గా ఇచ్చేస్తే బెటరు, కానీ ఈగో ఒప్పుకోదు కదా. ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే కొంచెం గొడవలు అవ్వాలి, అక్కడ ఉంచిన డబ్బులు చల్లాలి, ఏదో ఒకటి సృష్టించాలి. అంటే ఈ గులకరాయి లాంటి ఇష్యూసే కానివ్వండి, ఇట్లాంటిది ఏదో మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఆయనకే తగులుతుంది. దాని గురించి మళ్ళీ ఆయనే మళ్ళీ ఇంకో వారం రోజులు దాని మీద డిస్కషన్ జరగాలి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తాడే కానీ యునానిమస్గా ఎందుకు ఒప్పుకుంటాడు? అంత ధారాళమైన మనస్తత్వం ఆయనకు ఉందని మనం ఎట్లా అనుకుంటాం? ఆయన నేచరే క్రిమినల్ నేచరు. సో ఎలాగైనా ప్రజల్లోని విధ్వంసాలు రెచ్చగొట్టడమే ఆయన పని కాబట్టి సరే ఎట్లాగో ఒప్పుకోడు. కానీ మెజారిటీ 1,00,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సో చూద్దాం మనం, ఖచ్చితంగా నామినేషన్ రోజే గెలుపు ఖాయం అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో అప్పుడు నాడెప్పుడో వంగవీటి మోహన్ రంగ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే రకంగా కనిపిస్తున్నారు. చూద్దాం ఖచ్చితంగా ఎలక్షన్స్ సంబంధించి రిజల్ట్ రోజు మాత్రం ఫస్ట్ గెలిచేది పవనే అని చెప్పేసి అయితే బయటకు వస్తున్నాం. ఈరోజు ర్యాలీ చూస్తే అర్థమవుతుంది. నమస్తే. నమస్తే.